హరి ఓం. ఓకే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్రశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఇది ఋగ్వేదం శాంతి మంత్రం అండి. ఇది పంచశాంతి మంత్రం కూడా వాడతారు. మనకు మీనింగ్ చెప్పాలంటే మన కళ్ళు మంచిగా చూడాలని, అలాగే వినేది మంచిగా వినాలని, చెప్పేది మంచిగా చెప్పాలని ఇంద్రుడు, వరుణుడు, బృహస్పతి అందరినీ కోరుకుంటూ గురు ప్రార్థన అండి. ఇవాళ మనం ఏం చదువుతామంటే ఏషః అంటే నియర్ థింగ్స్ కి వచ్చేటటువంటి శబ్దాలు చదివాము. ఏషః, ఏతౌ, ఏతే, ఏషా, ఏతే, ఏతాః, ఏతత్, ఏతే, ఏతాని, ఇవి 3 చదివాం మనం. ఇప్పుడు దానికి కరస్పాండింగ్ గా దూరంగా ఉండేవి అంటే ఏషఃకి సహా అని చదువుకున్నాం కదా, దాంట్లో మనకి ద్వివచన బహువచన రూపాలు ఎలా ఉంటాయి. సహా అని తీసుకున్నాం అనుకోండి, సహ, తౌ, తే. ఈ సహా అని అన్నామంటే ఇది పుల్లింగ శబ్దం. సో సహ, తౌ, తేల్లో పుల్లింగ శబ్దంలో ఏకవచన, ద్వివచన, బహువచన శబ్దాలు అనమాట. సహ, తౌ, తే. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పేస్తాను. ఇదే మీకు ఈ సహ శబ్దానికి అంటే డిస్టెంట్ థింగ్స్ కి సంబంధించి స్త్రీలింగ శబ్దాలు ఏముంటాయండి? సహాకి సా, సా, తే. ఎక్సలెంట్. అలాగే నపుంసకలింగంలో ఏముంటుంది? తత్, తే, తాని. ఇప్పుడు మనం ఈ సహతౌతేకి సంబంధించి కొన్ని శబ్దాలు చదువుదాం. ఎవరో ఒకరు చదువు కానీ ఒకటి ఉదాహరణకి కాకహ అని ఉంది. ఇక్కడ దూరంగా ఉంది, బొమ్మ కనిపిస్తుంది కదా, గ్యాప్ ఎక్కువ పెట్టాడు అనమాట, అంతే. సో సహ కహ, ఇక్కడ కాకి అనేది కూడా పుల్లింగ శబ్దం, కాకహ అని అంటామన్నమాట. అందుకని సహ కహ, హూ ఇస్ దాట్? సహ కాకహ, దట్ ఈస్ క్రో అని అర్థం అనమాట. అది కాకి. అట్లాగే 2 ఉన్నప్పుడు, ద్వివచనం వచ్చినప్పుడు సహకి సహ, తౌ, తే, కహ, కౌ, కే. అయితే కాక శబ్దానికి వచ్చినప్పుడు ఏకవచనంలో కాకహ, కాకౌ, ఇంతవరకు బాగానే ఉంది. మూడోది గబుక్కుని కాకే అని అనకూడదు, కాకహ అనే ఉంటుందన్నమాట. రామః, రామో, రామాః అలాగే వస్తుంది. కాకహ, కాకౌ, కాకహ ఈ విధంగా చెప్పాలి అన్నమాట. అలాగే ఈ రెండో దానికి వస్తే సహ కహ, పిజియన్. పిజియన్ కి కపోత శబ్దం, కపోతః పుల్లింగ శబ్దం. సహ కహ, సహ కపోతః. తౌ కౌ, తౌ కపోతౌ. తే కే, తే కపోతాః. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరే చదవండి. ఎవరు చెప్తారో మీరే చదవండి. సహ కహ, ఆ, సహ మకరః, తౌ కౌ, తౌ మకరౌ. తే కే, తే మకరాః. కరెక్ట్. ఓకే, సహ ఎవరైనా కహ, చదువుతారండి? సహ సైనికః, తౌ కౌ, తౌ సైనికౌ. తే కే, తే సైనికాః. సహ కహ, సహ అశ్వః, తౌ కౌ, తౌ అశ్వౌ. తే కే, తే కాకాః. అశ్వః, అశ్వాః, అశ్వాః. కరెక్ట్ కరెక్ట్. సహ కహ, సహ వానరః. గుడ్. తౌ కౌ, తౌ వానరౌ. తే కే, తే వానరాః. సహ కహ, సహ భల్లూకః. తౌ కౌ, తౌ భల్లూకౌ. తే కే, తే భల్లూకాః. సహ కహ, సహ శుకః. తౌ కౌ, తౌ శుకౌ. తే కే, తే శుకాః. సహ కహ, సహ బకః. తౌ కౌ, తౌ బకౌ. తే కే, తే బకాః. ఇప్పుడు స్త్రీలింగ శబ్దాల్లోకి వచ్చాం. అక్కడ సహ, తౌ, తే. స్త్రీలింగంలో ఏమొస్తాయండి? సా, తే, తాహ. అది
ఇదే మీరు ఎవరు అనే శబ్దానికి వెళ్తే మీరు అక్కడ ఏమొస్తాయండి? కహకి ఏమొస్తాయి? ఈ తర్వాత స్త్రీలింగ శబ్దంలో ఏమొస్తాయి? సాకి ఏమొస్తాయి, కాకి ఏమొస్తాయి, కాకే కాహ, అలాగే ఉంటాయి, ఇదే ఫార్ములాలో ఉంటాయి. అయితే అవి తర్వాత చూద్దాము. ముందు సా శబ్దాలు స్త్రీలింగంలో సాతే తాహ, పుల్లింగంలో సాతౌతే చూసాము, స్త్రీలింగంలో సాతే తాహ. తాక తా చటక, చటక తేకే అంటే తే పిచ్చుక, పిచ్చుక. చటకే పిచ్చుక. తాహ కాహ తాహ చటకాహ. సా కా సా శాఖాహ. తేకే తే శాఖే. తాహ కాహ మీరు తాహ మళ్ళీ చదవండి, శాఖాహ. మళ్ళీ ఒక్కసారి చదవండి. సా కా మళ్ళీ చదవండి, ఇది సా మళ్ళీ కా చదవండి. సా శాఖ. శాఖ, ఇందాక శాఖ అన్నారు మీరు, ఇందాక మీరు శాఖ అన్నారు, కాదు శాఖ దీర్ఘాకారంతో ఎండ్ చేయాలన్నమాట. ఇప్పుడు చదవండి. తేకే తే శాఖే. తాహ కాహ తాహ శాఖాహ. సా కా సా కా సా కలిక. కలిక కొంచెం పొడుగ్గా అనండి, బాగుంటుంది. ఓకే, కలిక. తేకే తే కలికే. తాహ కాహ తాహ కలికాహ. సా కా సా మక్షిక. తేకే తే ఇది చేమ కదా, మక్షికే. ఇది చేమ కదా, కాదు ఇది చేమ కదా. పిపీలిక. పిపీలిక. కరెక్ట్, పిపీలిక. ఓకే ఓకే సార్. రైట్, చెప్పండి. తేకే తే తే పిప్పీలికే. తాహ కాహ తాహ పిప్పీలికాహ. ఆకారాంత స్త్రీ శబ్దాలు చూసాం మనం, ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు చూసాం. ఇప్పుడు ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు. మనకు పుల్లింగంలో అకారాంతమే ఉంటాయి, అంటే విసర్గే వస్తుంది. స్త్రీలింగంలో ఆకారాంతాలు ఉన్నాయి, ఈకారాంతాలు ఉన్నాయి. ఆకారాంతాలు మనం చూసాము, ఇప్పుడు ఈకారాంతం మనం చూద్దాము అన్నమాట. సాక అంటే సా భిక్షుకి. దీనికి ఏం చెప్పుకున్నాం మనము? ఈకార శబ్దాలకు ఏం చెప్పుకున్నాము? భిక్షుకి, ఈ ప్లేస్ లో యౌ యహ అని చెప్పుకున్నాం, అంటే భిక్షుకి, భిక్షుక్యౌ, భిక్షుక్యహ. ఇక్కడ విశేషం చూడండి. ఇప్పుడు కా కే కాహ, సా తే తాహ. అలాగని ఇక్కడ భిక్షుకి భిక్షుకే అని అనకూడదు, గబుక్కుని అలా భిక్షుకాహ అని వచ్చేస్తుంది, మనకు రాకూడదు. ఈకారాంతం కనుక ఇక్కడ యౌ యహ రావాలి. అంటే సా భిక్షుకి, తే భిక్షుక్యౌ, తాహ భిక్షుక్యః. హ్రస్వం ఉండాలి చివర. మీరు ఈ సంస్కృతంలో హ్రస్వాన్ని దీర్ఘాన్ని చాలా జాగ్రత్తగా మాత్రాకాలం ఉచ్చారణ చూపించాలండి. మీరు ఎప్పుడైనా కానీ దీర్ఘం పలకాలి అంటే కొంచెం పొడుగ్గా పలకండి, అది తెలియాలి. తేడా తెలియకపోతే మీకు తప్పులు వస్తాయి, అర్థం కాదు. ఇక్కడ భిక్షుక్యః అనేది మీరు భిక్షుక్యాః అన్నారనుకోండి, పొడుగున అర్థం మారిపోతుంది, దాని ప్రయోగం మారిపోతుంది అనమాట. అంచేత కొంచెం ఉచ్చారణలు జాగ్రత్తగా పలకాలి మీరు, అది. అలాగే ఇక్కడ సాకా సా నర్తకి. ఇప్పుడు ఒకరు చదవండి, వేరే ఎవరైనా. సాకా సా నర్తకి. తేకే తే నర్తక్యౌ. తాహ కాహ తాహ నర్తక్యః. సాకా సా, అదేం సార్ పిక్చర్ కనిపించలేదు. నది, నది, సా నది. తేకే సా నద్యౌ. తాహ కాహ. ఏంటంటే మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇక్కడ మళ్ళీ చెప్పండి. తేకే తేకే తే నద్యౌ. ఇందాక మీరు సా అన్నారు, కరెక్టేనా? ఇప్పుడు కరెక్ట్ చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ తాహ నద్యః. వెరీ గుడ్, బాగుంది. సాకా సా ఏమంటారు సార్? నారి, జనని, నారీ, జనని, తరుణి. ఈ కారం ఏదైనా చెప్పండి, మనం ఈ కారం చదువుతున్నాం కనుక. సా నారి. ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి, పక్కనే నారియో ఉంది కదా, అందుకని అందుకని దాన్ని బట్టి చెప్పచ్చు. కరెక్ట్. తే నార్యౌ.
నార్యౌ తాహ కాహ తా నార్య నార్యః నార్యః అంతే. నార్య వెరీ గుడ్, బాగుంది. ఇక్కడ మనం ఇప్పుడు నపుంసకలింగ శబ్దాలకు వచ్చాయని చూడండి. నపుంసకలింగ శబ్దాల్లో ఏమొస్తుంది? తత్ తే తాని, ఇది మనం చెప్పుకున్నాం కదా. తత్ తే తాని అంటే ఇప్పుడు ఫలం అంటే నపుంసకలింగ శబ్దానికి అంతం ఏం చెప్పుకున్నాం? అమ్మ వస్తుంది. పుల్లింగ శబ్దానికి అహా వస్తుంది. స్త్రీలింగ శబ్దానికి ఆ లేక ఈ వస్తుంది. నపుంసకలింగ శబ్దానికి అమ్మ వస్తుంది. దాని చేత తత్ ఫలం, తత్కి ఏమొస్తుంది? తత్ తే తాని అంటే ఇక్కడలాగానే ఇక్కడ మనం ఏ తత్కి ఎలాగైతే ఏ తత్ ఏ తే ఏ తాని అని చెప్పాం, అది ఏ ఉండదు, దగ్గర దూరం తేడా అదనమాట. ఇప్పుడు తత్ పుష్పం అన్నప్పుడు తే పుష్పే తాని పుష్పాణి, ని ఈ నీ అనేది రావాలి ఇక్కడ. ఈ నీ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పాను మీకు? రా గాని షా గాని ఆ పదంలో ఉంటే అప్పుడు నీ, ఇది చాలా మందికి డౌట్ వస్తుంది. మీరు అది ఎందుకు రావాలి, ఎప్పుడు వస్తుంది అనేది అడుగుతున్నారు కనుక ఇప్పుడు అడ్వాన్స్ అయినా మీకు ఉదాహరణకి సూత్రాలు ఉంటాయి గ్రామర్ లో. సంస్కృతానికి గ్రామర్ రాసిన వాళ్ళు చాలా పూర్వకాలం చాలా మంది రాశారు, కానీ మనం ఇప్పుడు ప్రామాణికంగా అంటే ఒక బెంచ్ మార్క్ గా తీసుకునే గ్రామర్ ఎవరిదంటే పాణిని అనే మహానుభావుడు వైయాకరణుడు రాశాడు. ఆయన పాణిని అది ఎప్పుడు రాశాడు? ఆయన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో రాశారు ఆ గ్రామర్. ఆయన కంటే ముందు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఈయన చేసినటువంటి సిద్ధాంతం బాగుండి జనబాహుళ్యానికి నచ్చి అది పాపులర్ అయింది. మనం ఇప్పుడు దాన్నే స్టాండర్డ్ గా తీసుకుంటాం. అందులో ఆయన ఒక సూత్రం రాశారనమాట. ఆ సూత్రం ఏం రాస్తాడంటే రసాభ్యాం, అభ్యాం అని వచ్చిందంటే ద్వివచనం అర్థం. రసాభ్యాం అంటే రా ష ఈ రెండు పదాలు, ఈ రెండు అక్షరాలు సమాన పదే అంటే ఒకే పదంలో వచ్చినప్పుడు ఆ పదంలోనే ఉండాలి అన్నమాట. ఆ పదంలో ఉన్నప్పుడు ఒకే పదంలో రాగానే షాగానే ఉన్నప్పుడు అదే మాటలో అప్పుడు రసాభ్యాం నో నహ, నో అంటే నహ అక్కడ విసర్గ ఓకారం అవుతుంది. నహ నహ, నా బదులు నా వస్తుంది అని అర్థం అనమాట. అది సూత్రం. అలా ఉంటాయి సూత్రాలు. అంటే ఆ మాటలో ఎక్కడ రా ఉన్నా షా ఉన్నా గాని దాని చివరిలో వచ్చే నాకి నకారం వస్తుంది. ఇది సూత్రం. అందుకని తత్ పుష్పం తే పుష్పే తాని పుష్పాణి అని అంటాం అనమాట. తద్గృహం తే గృహే తాని గృహాణి. తత్ వ్యజనం తే వ్యజనే తాని వ్యజనాని. తత్ పర్ణం తే పర్ణే తాని పర్ణాని. ఇక్కడ పర్ణాని అన్నప్పుడు ఇక్కడ రకారం ఉంది కదా, మరి నా రావాలిగా, పర్ణాణి అని రావాలిగా. రావుంది కనుక నకారం నత్వం రావాలి కదా, కానీ రాదు. పర్ణాని నువ్వు కరెక్ట్ గా చదివావు. నేను నీకు చెప్పాను కదా, నీకు సూత్రం తెలియకపోయినా అవన్నీ ఆలోచించావు, కరెక్ట్ గానే పలుకుతావు. ఎందుకంటే సమాజంలో భాషలో ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో అలాగే మాట్లాడతాము. ఏదైతే వాడుకలో మాట్లాడుతున్నారో దానికే వ్యాకరణంలో సూత్రాలు రాస్తారు. అంతేగాని మనకి నోరు తిరగనివన్నీ సూత్రాలు రాసి ఎవరో పలకమని అందరూ. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ సూత్రం, దీనికి కూడా సూత్రం రాసేస్తారు. ఇక్కడ ఎందుకు రాలేదు మరి రేప ఉంటే ఇక్కడ పర్ణాన్ని అని ఎందుకు రాలేదు అని అంటే అది పలకడం కష్టం. అది ఎవరో పలకరు పర్ణాని. దీనికి సూత్రం ఏం రాస్తారంటే రెండు నత్వాలు పక్క పక్కన వచ్చినప్పుడు ఉత్తర నత్వం నకారం కిందనే ఉంటుంది అని ఒక సూత్రం ఉంటుంది అన్నమాట. అది అందుకని నువ్వు కరెక్ట్ గా చదివావు చూడు, పర్ణాని అనే చదివావు. మరి నేను చెప్తే రషలో ఉన్నప్పుడు రాషా ఉంటే నీ పలకాలిగా, నువ్వు పలకలేదుగా. అందుకని మీరు గుర్తు పెట్టుకోండి, సంస్కృత భాషలో సరదాగా చిన్న చిన్న వాక్యాలు మీరు మాట్లాడడం మొదలు పెడితే మీకు ఏమీ తెలియకపోయినా మీరు ఆటోమేటిక్ గా కరెక్ట్ గానే మాట్లాడతారు. ఆ నమ్మకంతో మీరు ప్రయత్నం చెయ్యొచ్చు, చిన్న చిన్న వాక్యాలు మాట్లాడచ్చు అన్నమాట. ఇప్పుడు చదివి ఇంకా. తత్ పత్రం తే పత్రే తాని పత్రాణి. తద్గృహం గుంజనం తద్గుంజనం తే గుంజనే తాని గుంజాని. గృంజనాని గృంజనాని అమ్మ బదులు అని.
ఇవన్నీ కూడా మీకు గృంజనాని. ఇవన్నీ కూడా ఈ వెజిటబుల్స్ అన్నమాట. ఇవన్నీ వరుసగా ఇక్కడి నుంచి. ఓకే. తత్ ఆలూకం తే ఆలూకే తాని ఆలూకాని. తత్ పనసం తే పనసే తాని పనసాని. తత్ కమలం తే కమలే తాని కమలాని. బాగుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక్కసారి మీకు అందరికీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మనం ప్రథమ స్తవక, ద్వితీయ స్తవక, తృతీయ స్తవక అని ఇలా చదువుకుని వస్తున్నాం మనం. అంటే ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ లెసన్, సెకండ్ చాప్టర్ లో ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఇట్లా చదువుతున్నాం. మీరు ఒక చాప్టర్ చివరిలో అవధేయం అని చెప్పేసి మీకు ఒకటి, అవధేయం అంటే విచ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్, అంటే ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ దట్, అంటే ఇంతవరకు మనం చదివింది ఏమిటి అనేది అక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతవరకు మనం చదివినది మొత్తం అంతా ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది. ఇదొకటి మీరు చదువుకుంటే, ఇదొకటి చూసి రాసుకుంటే మీకు చాలా బాగా అలవాటు అయిపోతుంది. చూడండి, ఇక్కడ లింగాలు కూడా చెప్పాడు మీకు. ఇక్కడ ధ్యానేన పఠంతు, జాగ్రత్తగా చదవండి. ధ్యానసే పడియే ఉంది, ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ. ఎందుకంటే మీకు ధ్యానేన పఠంతు అనడం మీకు అలవాటు అయిపోవాలి. అందుకని అదే రాస్తాడు. మీకు అది రాదు కనుక కింద అర్థాలు కూడా రాస్తాడు. హిందీ వారికి హిందీ కోసం, ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్ కోసం. ఇది చదవండి, అన్ని చదవండి మీరు. సో ఏతత్ శబ్ద అనేది ఏతత్ అనే శబ్దం. ఏతత్ అంటే సర్వనామము అని అంటాం మనం. ఇక్కడ మీకు కొంచెం గ్రామర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏమిటి, మనం అంటాం కదా నామవాచకం, సర్వనామం, ఇట్లా భాషా భాగాలు అని. మన 5 భాషా భాగాలు తెలుగులో చదువుతాము, అలాగే సంస్కృతంలో కూడా భాషా భాగాలు ఉంటాయి. సర్వనామము అని అంటే ఏ కామన్ నేమ్ అనమాట. అంటే ఇప్పుడు నేను అంటాను నరసింహ అన్నాను అనుకోండి, అది ప్రాపర్ నేమ్, అది ఒక నోన్, అది ప్రాపర్ నేమ్. తర్వాత సర్వనామము అందరికీ వచ్చేది అతడు, ఆయన అని అన్నాను అనుకోండి, అవి సర్వనామాలు, అది ఎవరినైనా అంటాం. ఒక ప్రత్యేకమైన పేరు పెడితే ఇవన్నీ కూడా నామాలే గాని ప్రాపర్ నౌన్. నామాల్లో మళ్ళీ అంటే నౌన్స్ లో మళ్ళీ వేరే ప్రాపర్ నౌన్ ఉంటుంది, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, ఇట్లా మళ్ళీ అందులో ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, అవి అక్కర్లేదు. వీటిని సర్వనామము, ఇది, ఇతడు, ఈమె, ఇలాంటివన్నీ. అలాగే అది, అతడు, ఆమె, వారు, వీరు, ఇవన్నీ కూడా సర్వనామాలు అవుతాయి. అదనమాట. అందుకని మనం ఇక్కడ చూడండి, ఏతత్ అనేది సర్వనామ శబ్దం. ఇంక తర్వాత విభక్తులు వస్తాయి. నీకు డీటెయిల్ చెప్పట్లేదు, జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మనం మామూలుగా మాట్లాడుకునే సాధారణంగా నౌన్స్, ప్రొనౌన్స్ అనే ప్రథమా విభక్తిలో మాట్లాడతాం మనం. అంచేత శబ్ద సర్వనామ ప్రథమా విభక్తి అని చెప్పాడు. ఇందులో ఏమున్నాయి, మనం ఏం చదివాము, ఇక్కడ చూడండి లింగాలు రాశాడు. పుల్లింగ, స్త్రీలింగ, నపుంసక లింగాలు. ఇక్కడ ఏకవచన, ద్వివచన, బహువచనాలు. పుల్లింగంలో ఏషః, ద్వివచనంలో ఏతౌ, బహువచనంలో ఏతే. స్త్రీలింగంలో ఏకద్వి బహువచనాలు ఏషా, ఏతే, ఏతాః. అలాగే నపుంసక లింగంలో ఏకద్వి బహువచనాలు ఏతత్, ఏతే, ఏతాని. ఇది మనం చూసాం. ఇక్కడ ఇవేమిటి, ఏషః అనేది ఇతడు అంటే నియర్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అదే మీరు ఫార్ ఆబ్జెక్ట్స్ కి వెళ్తే ఏమవుతుంది, పుల్లింగంలో ఏషః, ఏతౌ, ఏతేలో ఏ తీసేస్తే సహ, తౌ, తే, అంతే తేడా. మీరు ఇలా ఒక్కసారి మీరు కంపారిటివ్ గా చదువుకుంటే మీకు గుర్తయిపోతాయి సులభంగా. అలాగే స్త్రీలింగంలోకి వస్తే ఏ తీసేయండి, ఇక్కడ సా, తే, తాహ అని వచ్చేసింది. అలాగే నపుంసకలింగంలోకి వెళ్ళండి, తత్, తే, తాని వచ్చేసింది కదా. ఇట్లా అన్నమాట. ఏ ఒకటి మీరు తీసేస్తే షహ, సా అవుతుంది. ఇది ఏకి కలిసినందువల్ల షత్వం, నత్వం ఎలాగైతే చెప్పుకున్నామో షత్వం కూడా అలాగే ఉంటుంది. సాకి షా ఎప్పుడు వస్తుంది అనే దానికి కూడా సూత్రం ఉంటుంది. సహ, తౌ, తే. అలాగే ఇక్కడ కూడా మీకు సా, తే, తాహ. అలాగే ఇక్కడ కూడా తత్, తే, తాని. సర్వనామ శబ్దాల్లో కిం శబ్దానికి వెళ్ళాం అనుకుంటే వాట్ అనే దానికి కహ, కౌకే అది పుల్లింగంలో వస్తుంది. స్త్రీలింగంలో కాకే, కాహ అని వస్తుంది. నపుంసకలింగంలో కింకే, కాని అని వస్తుంది అనమాట. దీనికి ఇక్కడ చక్కగా మీకు ఒక శబ్దాన్ని ఉదాహరణ కూడా ఇస్తాడు. ఒక పుల్లింగ శబ్దం చూడండి, ఏకవచనంలో బాలకః అంటే పుల్లింగంలో ఇప్పుడు విసర్గ వస్తుంది. ఈ విసర్గ వచ్చిన దానికి ఔ, ఆహా అని తగులుతాయి. అంటే బాలక విసర్గ తీసి బాలకౌ, ఆహా పెడితే బాలకాహ. ఇది ఏక, ద్వి, బహువచన రూపాలు. అలాగే బాలిక అనే స్త్రీలింగ శబ్దం, స్త్రీలింగాలు 2 ఉంటాయి. ఆకారాంతం ఉంటుంది, ఈకారాంతం ఉంటుంది. ఆకారాంతం ఉన్నప్పుడు బాలిక, బాలికే, బాలికాహ. కా, కే,
ఇక్కడ చూసారు కదా, కా, కే, కాహ, ఇట్లా అన్నమాట. అలాగే నది ఈకారాంత స్త్రీలింగ శబ్దము నది, నద్యౌ, నద్యః అని వస్తుంది అనమాట. నపుంసకలింగానికి వస్తే అమ్ము రావాలి అన్నాను కదా, శబ్దం పుస్తక అవుతుంది. ఇక్కడ పుస్తకం, పుస్తకే, పుస్తకాని, ఫలం ఫలే ఫలాని, పుష్పం పుష్పే పుష్పాణి, ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది మీరు చదువుకుంటే అవధేయం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంతవరకు మనం చదువుకున్నది ఏమిటి అని అంటే, సర్వనామ శబ్దమైనటువంటి ఏషః, సా ఫర్ నియర్ అండ్ ఫార్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్త్రీలింగ, పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ అండ్ ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు మనం చదువుకున్నాం. ఇంత చదివేసుకున్నాం అప్పుడే, చూశారు కదా. వీటికి సంబంధించి మనం శబ్దాలు ఎన్ని నేర్చుకున్నాం, ఎంత వొకాబులరీ వచ్చింది మనకి, చాలా వొకాబులరీ నేర్చుకున్నాం. మీరు ఎక్సర్సైజులు తప్పకుండా చేయండి, చేస్తే ఇవన్నీ మీకు చక్కగా అలవాటు అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడికి బాగుంది ఇవాళ, బాగానే కవర్ చేసాం మనము. ఇక్కడ చూడండి, తర్వాత అభ్యాసం ఇది కూడా చెప్పేస్తాను. చిత్రానుసారం ప్రశ్నం ఉత్తరం చ లిఖంతు. చిత్రానుసారం, ఈ బొమ్మల్ని చూస్తూ ప్రశ్నం ఉత్తరం చ, ఉత్తరం అంటే సమాధానం అర్థం. క్వశ్చను ప్రశ్నని, ఉత్తరాన్ని దాని సమాధానాన్ని, చ అంటే ఈ రెండు కూడా, క్వశ్చన్ అండ్ ఆన్సర్, లిఖంతు రాయండి అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాయాలి మీరు, ఇదేమిటిది, మీరు ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఇదేమిటిది, దీన్ని ఏమందాం, మీ ఇష్టం వచ్చిన మాట చెప్పండి. ఏమిటిది, పుష్పం, కమలం. కమలం. ఓకే, కమలం. అప్పుడు ఇక్కడ ఏం రావాలి, క్వశ్చన్ ఏం రావాలి, ఏతత్ కమలం, ఏతత్ ఏతత్ కిం, ఏతత్ ఏ తత్తు ఎందుకు వస్తుందండి ఇక్కడ? అది కరెక్ట్. ఇది ద్వివచనం కనుక ఏతేకే, ఏతే కమలే. ఏతే కమలే. ఎక్సలెంట్, బాగా చెప్పారండి, వెరీ గుడ్. ఇది చెప్పండి, ఇది ట్రై చేయండి, ఎవరో ఒకరు ట్రై చేయండి. మీకే వచ్చేస్తుంది, నేనెందుకు చెప్పడం, చదవండి. తాని కాని, ఆ, తాని కాని, ఆ, తాని ఫలాని. తాని కాని అని చదవద్దండి. అప్పుడు నీ, మీకు తాని అన్న దాంట్లో నీ దీర్ఘంలో వినపడుతుంది విడదీస్తే. తాని కాని అని చదవకూడదు. తాని కాని, నీ పొట్టిది, ఆ రెండో నీ తాని కూడదు, ఆ కాని. రెండో నీ కూడా తాని అది. ఫలాని. తాని కాని, తాని ఫలాని, కరెక్ట్, వండర్ఫుల్. ఎస్, ఇది చెప్పండి. పుల్లింగ శబ్దం కదా, పుల్లింగం కదా, కౌ వస్తుంది. దగ్గర ఏతౌ కౌ. చెప్పండి, ఏతౌ కౌ. ఏతౌ ఏతౌ పురుషౌ, అధ్యాపిక, అధ్యాపికౌ. అధ్యాపికే, అధ్యాపికౌ, అధ్యాపికౌ, అధ్యాపకౌ, అధ్యాపి అనకండి, అధ్యాపకౌ, పకౌ. అధ్యాపకౌ. అధ్యాపిక అంటే ఆడదవుతుంది, అధ్యాపక అంటే మగవాడు, అంటే అధ్యాపకౌ అవుతుంది అన్నమాట. ఓకేనా, అధ్యాపకౌ. తౌ కౌ, తౌ అధ్యాపకౌ, ఉపాధ్యాయౌ, అట్లా అనొచ్చు అనమాట. ఓకే, ఇది చెప్పండి. ఇంకొకరు ఎవరిని మళ్ళీ చెప్పండి, ఇది దూరం. తౌ కౌ, తౌ అప్పుడు ఏమవ్వాలి, తౌ కౌ, తౌ బాలకౌ, బాలకౌ, బాలక, ఛాత్ర, కరెక్ట్ కరెక్ట్ ఛాత్ర, ఛాత్రౌ, ఛాత్రౌ, ఛాత్రౌ వదన పర్వాలేదు, బాలకౌ, ఛాత్రౌ, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఇది తో, తౌ, ఇది కౌ, చెప్పండి. తౌ, ఛాత్రౌ, ఇది చెప్పండి. మాల, ఏతాః కాః, బహువచనం. ఏతాః కాః, కాః. కరెక్ట్ కరెక్ట్, అన్నపూర్ణ. ఏతాః కాః, ఏతాః కాః. ఏతాః మాలాః, ఏతాః మాలాః. కరెక్ట్. ఇది మయూరం, ద్వివచనం. మయూరః. దూరం దూరం దూరం. తౌ కౌ, తౌ కౌ, తౌ తౌ మయూర్, తౌ మయూరౌ, కరెక్ట్, మయూరౌ. పుల్లింగ శబ్దం కనుక తవ్వు కవ్వు వాడారు. వండర్ఫుల్, బాగుంది, వచ్చేసింది కదా. ఇంకా మీకు ఇది అర్థమైంది కదా. దీన్ని ఇలా మీరు భల్లూకః, ఇక్కడ 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 ఇది భల్లూకః, ఇదేంటిది బకః, ఇది లతా స్త్రీలింగం, పేటిక స్త్రీలింగం, అంత ఈజీగా జనని. వచ్చిందండి, ప్రతిసారి కన్ఫ్యూజ్ అయిపోతాం. చాలా అంత మీకు ఈజీగా వచ్చే ప్రతిసారి కన్ఫ్యూజ్ ఉంది అయిపోతాం. కానీ కన్ఫ్యూజ్ అయిపో. లేదా మీకు బాగా వచ్చేసినప్పుడు మీకు ఈ జంబుల్ మీరు చెప్తుంటే చేసినప్పుడు వస్తుందండి. ఏం లేదు, మీకే వస్తుంది.
మీరు జంబులు చేసినప్పుడే అంటే మీకు దగ్గర మంచి దూరమా, practice. బహువచనమా, ఏకవచనమా, ద్వివచనమా అలా చేసుకోవాలి. పుల్లింగమా స్త్రీలింగమా అసలు అది కూడా ఉంది. సో మీకు ఎప్పుడైతే అవును, జంబులు అవి చేశారో మీకు అప్పుడే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. అందుకనే నేను అన్ని చెప్పించట్లేదు, మీరు ఆలోచించి రాయండి. ఇప్పుడు లత ఆకారాంత స్త్రీలింగం, పేటిక ఆకారాంత స్త్రీలింగం, జనని ఈకారాంత స్త్రీలింగం, గృహం ఇది నపుంసకలింగ శబ్దం. ఇక్కడ ఇదంతా ఒకటే ఇల్లు అనుకున్నారు అనుకోండి, ఏమనాలి గృహం అంటే? చెప్పండి, దూరంగా ఉంది, ఏమనాలి దీన్ని? తత్ కిం, తద్గృహం, తత్ గృహం, తత్ కిం తత్ గృహం అదనమాట. అట్లాగే ఇక్కడ బకెట్ ద్రోణి, ఇక్కడ రెండు ఒక బకెట్ ఇది ఒక బకెట్ ఉంది అంటే మనకి బకెట్ ద్రోణి ఈకారాంత స్త్రీలింగ శబ్దం. అశ్వవు రెండు ఉన్నాయి కనుక అశ్వహ పుల్లింగ శబ్దం కనుక అశ్వ. ఈ విధంగా మీరు రాసుకురావాలి. తర్వాత దీనికి కూడా చూడండి, ఏషః సహ ఏషా సహ ఏతత్ తత్ వీటికి పెట్టమన్నాడు. ఇందులో మీకు ఇక్కడ ఏషః సహ ఇందులో వచ్చేవి ఈ వర్డ్స్ లో ఏ వర్డ్ ఎందులోకి వస్తుందో చూసి మీరు ఇక్కడ గృహం ఉంది 1. గృహం అంటే వీడి ఉద్దేశంలో ఇది ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ అని, ఇక్కడ గృహం అంటే బాక్స్ అని అర్థం అనమాట. ఈ బాక్సెస్ లో వీటిని మీరు క్లాసిఫై చేసి ఎందులోకి ఏది వస్తుందో రాయాలి అని ఇక్కడ ఉందన్నమాట. ఇది ఎక్సర్సైజ్, మీరు ట్రై చేయండి, మీకు వచ్చేసేస్తుంది. తర్వాత ఇంకా ఇది చూడండి, ప్రథమ స్తబక చతుర్థ పాఠ. ఇప్పుడు 3 పాఠాలు అయ్యాయి. ఈ 3 పాఠాలలో ఏం చదివామో ఇందాక మనం అవధేయం అన్న చోట మీకు చెప్పాను. ఇప్పుడు 4వ పాఠం మొదలైంది. ఇందులో కిమ్ము ఆము నా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీకు ఒక రూల్ చెప్పాను సంస్కృతంలో, కిమ్ముతో ప్రారంభం చేస్తే అది క్వశ్చను అని అర్థం అనమాట. అంటే ఇక్కడ చూడండి, కిం ఏషః వృక్షః అంటే ఇది చెట్టా అని, ఏమి ఇది చెట్టా అని. కానీ ఏమీ అనక్కర్లేదు, కొన్ని లోపిస్తే వాడుకలో. అంచేత కిం ఏషః వృక్షః అంటే ఇది చెట్టా అని ప్రశ్నిస్తున్నాము అని అర్థం ఈ కిమ్ముకి, అంతే. ప్రత్యేకించి దానికి అర్థం చెప్పక్కర్లేదు. కిం ఇక్కడ ఏషః వృక్షః అంటే ఇది చెట్టా అని అడగడం అనమాట. అది చెట్టే అయితే ఆం ఏషః వృక్షః, అవును, ఓకే, దిస్ ఇస్ ఫ్రీ అని చెప్తున్నాం. దీన్ని చూపించి నేను కిం ఏషః వృక్షః అని అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? నా ఏషః వృక్షః నాస్తి అంటే ఇక్కడ మీరు ఏషః వృక్షః అంటే అస్తి ఉన్నట్లే, ఇట్ ఈజ్ హియర్ అని అంటాం కదా, ఇట్ హియర్. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది అని అనాలనుకోండి, ఇట్ ఈజ్ హియర్, మొబైల్ ఈజ్ హియర్ అంటాం, మొబైల్ హియర్ అనం ఇంగ్లీష్ లో. కానీ తెలుగులో ఇది ఉందా అంటే ఇది ఇక్కడే అంటాం, అనగా ఉన్నది అని అర్థం. మనం అన్ని వెర్బులు కొన్ని లోపిస్తూ ఉంటాయి అన్నమాట వాడుకలు. అంటే ఏషః వృక్షః అంటే ఏషః వృక్షః అస్తి. మీరు ఏషః వృక్షః అనేది మీకు చెప్పాను, ఇటువంటిది మీరు వాక్యంగా తీసుకోవాలి. అవి 2 మాటల కింద తీసుకోకూడదు, విడి మాటల కింద. ఏషః వృక్షః అంటే ఇది చెట్టై ఉన్నది అని ఒక వాక్యం అన్నమాట. అది అస్తి అనేది లోపించింది. లేదు అంటే నాస్తి. ఇప్పుడు దీన్ని చూపించి నేను కిం ఏషః వృక్షః అన్నాను అనుకోండి, ఏమంటారు? నా ఏషః వృక్షః నాస్తి, ఇది చెట్టు కాదు, ఏషః మోషకః అని చెప్తాం అన్నమాట. ఇట్లా చెప్పాలి ఇవి. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఇప్పటికీ బాగా చదువుకున్నాం మనం. ఆ ఎక్సర్సైజ్లు చేయండి. మనం క్లాసులో కూడా సరదాగా మనం సాంస్క్రిట్ లో పలకరించుకోవాలండి, అది అలవాటు కావాలి.